ఇప్పుడున్న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి అంటే మోస్ట్లీ అందరూ కూడా హాస్టళ్ళలో చేర్చడానికి ట్రై చేస్తారు వాళ్ళ పిల్లల్ని. ఎందుకంటే హాస్టల్లో చేరిస్తే వేరే ధ్యాసే ఉండదు, చదువు మీదే మొత్తం ఫోకస్ ఉంటుంది అని చెప్పి బిలీవ్ చేస్తారు వాళ్ళు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు కాలేజీలో వాళ్ళ డైలీ రొటీన్ చూస్తే నిజంగా ఇది కూడా ఒక బతుకేనా అన్నట్టు అనిపిస్తుంది. పొద్దున్నే నిద్ర లేపుతారు, ఒక స్టడీ అవర్ ఉంటుంది, అది అవ్వంగానే మెస్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ పెడతారు, తర్వాత క్లాసెస్ మొదలవుతాయి, మధ్యాహ్నం దాకా నాన్ స్టాప్ క్లాసెస్ జరుగుతాయి, మధ్యాహ్నం 1 గంట మెస్ వదులుతారు, లంచ్ పెడతారు, దాని తర్వాత మళ్ళీ క్లాసెస్ మొదలవుతాయి, సాయంకాలం 5 వరకు కూడా క్లాసెస్ కంటిన్యూ అవుతాయి, సాయంకాలం వదిలేస్తారు, స్నాక్స్ పెడతారు, 1 గంట టైం ఇస్తారు స్నానపానాలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. ఆ 1 గంట తర్వాత మళ్ళీ 6 గంటలకి స్టడీ ఎక్కాల. స్టడీ అవర్స్ ఎంతవరకు కంటిన్యూ అవుతాయంటే 6 గంటల నుండి రాత్రి 10 దాకా అవ్వచ్చు, 10:30 వరకు అవ్వచ్చు, చెప్పలేము. ఈ 6 నుండి 10:30 గ్యాప్లో 1 అరగంట మెస్కు వదులుతారు, డిన్నర్ పెడతారు. వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వరు. సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రాపర్గా హార్మోన్స్ అనేవి ఎలా రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో, అది ఎవ్వరు ఆలోచించరు. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కానీ 3 పూట్ల తింటారు. ఆడపిల్లలైతే వెయిట్ పుటానైపోయి థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి, పీసీఓఎస్ ఇష్యూస్ వస్తాయి. మగపిల్లలైతే విపరీతంగా లావు పెరిగిపోతారు. ఎందుకంటే వీళ్ళకి యాక్టివిటీ ఎక్కడుంది? హాస్టల్కి వెళ్ళి పడుకుంటారు, క్లాసులకి వెళ్ళి కూర్చుంటారు, స్టడీ అవర్స్లో కూర్చుంటారు. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడుంది ఇక్కడ? వారానికి 1 రోజు సెలవు ఉంటుంది, అది ఆదివారం. ఆ ఆదివారం పూట కూడా మధ్యాహ్నం దాకా స్టడీ అవర్ ఉంటుంది, మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ సమయాల్లో వీళ్ళు ఏం చేస్తారు? ఇళ్ళకి ఫోన్ చేసుకుని మాట్లాడుకోవడాలు, ఎవరైనా అవుటింగ్ తీసుకొని బయటికి వెళ్ళి మంచిగా ఒక బిర్యానీ తిని రావడాలు, లేకుంటే ఒక మూవీ ఎంజాయ్ చేసి వస్తారు, లేదా హెయిర్ కట్ చేసుకొని వస్తారు, లేకుంటే షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కొని వస్తారు. ఇంతే వీళ్ళ జీవితం. ఒక జైల్లో ఖైదీ జీవితం ఎలా ఉంటుందో కాలేజీలో ఒక విద్యార్థి జీవితం అలా ఉంటుంది. నేను ఎవరిని నిందించట్లేదు, నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకోవడంలో తప్పే లేదు. కానీ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది సీరియస్గా డ్యామేజ్ అయిపోద్ది. వాళ్ళు ఎమోషనల్లీ బర్న్అవుట్ అయిపోతారు. ఆ ఎఫెక్ట్ అనేది మీకు అప్పటికప్పుడు కనపడదు. వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్ దాటి బయటికి వచ్చిన తర్వాత 90% పిల్లలందరూ కూడా ఇంట్రోవర్ట్లా మారిపోతారు. ఇంట్రోవర్ట్గా ఉండడం అనేది ఈరోజు సమాజంలో ఎంత డేంజరస్ అంటే అది రాను రాను భవిష్యత్తులో దాని ఇంపాక్ట్ పడుతుంది. ఒక ఇంటర్వ్యూవర్ ముందు కూర్చున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. మీ అబ్బాయి ఇంట్రోవర్ట్, ఎదురుగా కూర్చున్న ఇంట్రోవర్ ఏవేవో అడుగుతూ ఉంటాడు, మీ అబ్బాయి నోరు తెరవడు, వీడికి ఉద్యోగం ఎలా వస్తుంది? ఆలోచించండి విషయం. బైపీసీ చేర్చొద్దు అని నేను చెప్పట్లా. అబ్బాయి లేదా అమ్మాయి బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో బాగా స్థిరపడాలి అని తల్లిదండ్రులు కోరుకోవడంలో ఎటువంటి తప్పే లేదు. అందరూ కోరుకుంటారు. నాకెవడైనా పడితే నేను అట్టే కోరుకుంటా. కాకపోతే మీరు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. హాస్టళ్లలో అబ్బాయిని లేదా అమ్మాయిని వదిలిపెట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రతి తండ్రి ప్రతి తల్లి కొన్ని విషయాలు మీ పిల్లలతో మాట్లాడాలి, మీ పిల్లలకి చెప్పాలి. ఆ విషయాలు ఏంటి, ఆ విషయాలు చెప్పడం ఎందుకంత అవసరం అనేది నేను పార్ట్ 4లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.